హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ లిఖిత. కార్డియో వర్కౌట్ అంటే గంటల తరబడి ఒకే వేగంతో పరిగెత్తాల్సిన పని లేదు. కేవలం 60 సెకండ్ల వేగంగా కదలాలి. ఆ తర్వాత 120 సెకండ్లు నెమ్మదిగా కదులుతూ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని రౌండ్లు చేస్తే తక్కువ సమయంలోనే వ్యాయామ తీవ్రతను పెంచుకోవచ్చు. ఇదే 60:120 కార్డియో మెథడ్. మిలిటరీ టాక్టికల్ ఫిట్నెస్లో కనిపించే ఇంటర్వెల్ ట్రైనింగ్ సూత్రాన్ని ఇది అనుసరిస్తుంది. ఇది చేయడం చాలా సులభం. ముందుగా 60 సెకండ్లు సాధారణం కంటే వేగంగా నడవాలి లేదా పరిగెత్తాలి. ఆ తర్వాత 120 సెకండ్లు నెమ్మదిగా నడవాలి. ఇలా కొన్ని రౌండ్లు కొనసాగించాలి. సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఎలిప్టికల్ వంటి కార్డియో వ్యాయామాలలోనూ ఇదే విధానాన్ని పాటించవచ్చు. వేగంగా చేసే దశ గరిష్ట వేగంతో ఉండాల్సిన అవసరం లేదు. వేగంగా వ్యాయామం చేసినప్పుడు గుండె, ఊపిరితిత్తులు, కండరాలపై పని భారం పెరుగుతుంది. తర్వాత 120 సెకండ్ల నెమ్మదిగా దశలో శరీరానికి కోలుకునే సమయం లభిస్తుంది. ఈ ప్రక్రియను పదే పదే చేయడం వల్ల తీవ్రతను మార్చుకుంటూ వ్యాయామం చేసే సామర్థ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా చేస్తే కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ పెరగొచ్చు. 60:120 కార్డియో పద్ధతితో ఎక్కువ క్యాలరీలు ఖర్చయ్యే అవకాశం ఉంది. దీంతో బరువు తగ్గే ప్రక్రియకు ఇది కొంతవరకు సహాయపడొచ్చు. అయితే ఈ వ్యాయామం పొట్ట, తొడలు వంటి నిర్దిష్ట ప్రాంతాల్లోని కొవ్వును మాత్రమే తగ్గించాలనుకుంటే మాత్రం అది ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. శరీరంలోని మొత్తం కొవ్వు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. అందుకే 60:120 పద్ధతిని బరువు తగ్గించే మొత్తం వ్యాయామ ప్రణాళికలో భాగంగా చూడాలి. మొదట 60 సెకండ్ల వేగవంతమైన పరుగుతో ప్రారంభించకపోవడమే మంచిది. 2 నిమిషాలు సాధారణంగా నడవాలి. తర్వాత 1 నిమిషం వేగంగా నడవాలి. మళ్ళీ 2 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు చేయవచ్చు. అలవాటు పెరిగిన తర్వాతే వేగాన్ని క్రమంగా పెంచాలి. వర్కౌట్కు ముందు 5 నుంచి 10 నిమిషాలు వార్మప్ చేయడం ముఖ్యం. అనుభవం ఉన్నవారు వేగంగా పరుగు లేదా సైక్లింగ్ చేయవచ్చు. కానీ ప్రతిసారి గరిష్ట వేగంతో చేయాల్సిన అవసరం లేదు. కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేస్తే సమగ్ర ఫిట్నెస్కు మరింత ప్రయోజనం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు, అదుపులో లేని రక్తపోటు, కీళ్ల సమస్యలు, ఛాతీల అసౌకర్యం, తల తిరగడం వంటి లక్షణాలు ఉన్నవారు వ్యాయామం మొదలుపెట్టే ముందు వైద్యుడిని సంప్రదించాలి. దీర్ఘకాలంగా వ్యాయామానికి దూరంగా ఉన్నవారు కూడా వేగాన్ని నెమ్మదిగా పెంచాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.